ఆ రెస్టారెంట్ మినిస్టర్ గారి రిలేటివ్ భయ్యా. అందుకే మా సిఐ గారు ఈ కేసును బాగా సీరియస్గా తీసుకున్నారు. సార్, ఇందాక గొడవలో నా మొబైల్ పోయింది. మీ ల్యాండ్లైన్ నుంచి ఒక కాల్ చేసుకోవచ్చా? చేసుకో. థ్యాంక్ యూ సార్. మరో విషయం, ల్యాండ్లైన్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే దయచేసి ఎత్తకండి ప్లీజ్. టెన్షన్ పడక భయ్యా, మా సిఐ గారు రాగానే ఆయనతో మాట్లాడి కేసు అవ్వకుండా పంపించి ఏర్పాటు చేస్తలే. థ్యాంక్ యూ సార్. హలో, నా మొబైల్ మిస్ కాల్లో ఈ నెంబర్ ఉంది. ఎవరిది? జేజే నగర్ పోలీస్ స్టేషన్ భయ్యా. పొద్దునే కుళ్ళు జోకులొద్దు గానీ ఎవర్రా నువ్వు? అరే బేవకూఫ్, నేను జేజే నగర్ ఎస్ఐని. నువ్వెవడో బే? మీరు నిజంగా జేజే నగర్ సబ్ ఇన్స్పెక్టరేనా సార్? అవునరా, చెత్త నక్కొండిగా. ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడంటే ఈడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటే. సారీ సార్, ఎవరో నా ఫ్రెండ్ ఏడిపించడానికి అలా చేశాడు అనుకున్నాను. దేనికి సార్ నాకు ఫోన్ చేశారు? భయ్యా, రాత్రి నువ్వు ఫోన్ చేసినాడు అనుకుంటా, మాట్లాడు. హలో. హే బావాజీ, ఏమైందిరా? పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావు? చెప్తే కానీ రావా? అర్జెంటుగా తగలడు. ఏమైందండి? ఏదో పోలీస్ స్టేషన్ అంటున్నారు. వంశీ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు డార్లింగ్. రాత్రి ఎవరో అమ్మాయితో గెస్ట్ హౌస్లో ఉన్నాడంట. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అలాంటి వాడితో మీరెందుకు ఫ్రెండ్షిప్ చేశారండి? ఏదో చిన్ననాటి ఫ్రెండ్ అని వదులుకోలేకపోతున్నాను రా. అతనికి పెళ్ళయిందా? అయి చచ్చింది. భార్య కూడా నీలాగే అందంగా ఉంటుంది. అరే పరాయి ఆడది కూడా ఆడ భార్యలాగా ఆడదే కదా, మరి అలాంటప్పుడు ఇంకో ఆడదాని కోసం ఎందుకు పడి చస్తాడు అర్థం కాదు యాదవా. అందరూ మీలా ఉంటారా ఏంటి? బాబాజీ ఏమైంది? ఏంటి లొకేషన్ చేంజ్? యాండి యాండి, ఇంతలోనే ఎటెళ్ళారు ఇలా? అయితే ఇప్పుడు జిలేబీ మీ ఇంట్లోనే ఉందా బాబాజీ? జిలేబీ ఏంట్రా? అదే బాబాజీ, రాత్రి నేను మీ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి. దాని పేరు జిలేబీ? దాని పేరు త్రిష. నేను ముద్దుగా జిలేబీ అని పిలుచుకుంటాను. ఏంట్రా ఇది? ఇదిగో కీస్ తీసుకెళ్ళి తొందరగా దాన్ని పంపించి. సరే బాబుజీ. ఊరు నుంచి మావాడు వస్తుంది. ఆ త్రిష గురించి ఏం డిస్కషన్ పెట్టకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి తొందరగా పంపించేసారా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు కాదురా, రాత్రి బయలుదేరిందంటే ఇప్పటికి వచ్చేసే ఉంటుందిరా. సరే ఇదిగో దారిలో లడ్డూలు కనపడ్డానికి డిస్కషన్ పెట్టావో నా కొడక మర్డర్ చేసి దొబ్బేస్తాను. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. లడ్డూల గురించి ఆలోచించే సిచ్యువేషన్ అయితే ఎతవ నీతులు. సరే బాబుజీ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? జేజే నగర్. వస్తావా? ఎక్కండి. సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? సార్ 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 కొంచెం లిఫ్ట్. ఆటో 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 అక్కర్లేదు, వెళ్ళిపో. హాయ్ సమంత. ఏమైపోయావు ఇన్ని రోజులు? నీ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసింది తెలుసా? ఎవడరా నువ్వు? నువ్వెవడిరా? మా ఆయన. సారీ సార్, నైస్ టు మీట్ యూ, కంగ్రాచులేషన్స్. నడువెందుకు గిల్లావరా? నో కామెంట్. మర్యాదగా చెప్పు, ఎందుకు గిల్లావు? సార్ సారీ సార్, అంటే వెనక నుంచి చూసి మా పక్కింటి జయమాలిని ఆంటీ అనుకున్నాను, మీ ఆవిడ అనుకోలేదు సార్. అలా అయినా పరాయి ఆడదాన్ని నడుము గెలొచ్చా? తప్పు కదా. ఆ విషయం అడగడానికి మీరెవరు సార్? ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేని మిస్టర్ మేకా నరసింహరావుని. సార్ ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్, నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నీ ఏదో సార్ కొట్టకండి సార్, నేను ఏరియా మాజీ కౌన్సిలర్ బామ్మర్దిని, పరుగు పోద్ది సార్. సరే కొట్టను గానీ సార్ దీనికి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్తే తప్ప నిన్ను వదిలే ప్రసక్తే లేదు.
50 నోటు తిరిగింది, వేరేది ఇవ్వండి. నా దగ్గర అదే ఉందయ్యా. పొన్ని దగ్గర 500 చేంజ్ ఉందా? లేదు మేడం. ఒకవేళ ఆ నోటు మారకపోతే తెచ్చివ్వు, వేరేది ఇస్తాను. అదేంటి మేడం, ఈ 50 కోసం మళ్ళీ దూరం రావాలా? మాధురి, గుళ్ళో ఉన్నాను. మీ నాన్నగారి పేరు మీద అర్చన చేయిస్తున్నాను. అవగానే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసింది మీ ఆవిడే కదా? అవునండి. ఎందుకు అలా అబద్ధం చెప్పా? మా ఆవిడికి నిజాలు చెప్తే నేను మనశాంతిగా బతకలేనండి. ఛీ, మీ మగాళ్ళందరినీ వదిలిపోతుంది. మేడం, ఈ నోటు లేదయ్యా, ఉన్నా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో. అమ్మో, ఈ ఆడాలందరూ ఇంతే. ఇంత పొద్దున్న ఈయనగారు ఎక్కడికి వెళ్ళారో? అబ్బో అబ్బా అబ్బా అబ్బో సార్, పాపం ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? తెలియదురా నీకు? తెలుసు సార్. మరైతే చెప్పు, మా ఆవిడకి నీకు ఉన్న సంబంధం ఏంట్రా? అది ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్ సార్. నోర్మీరా, అది చదివిందే 7th క్లాస్ వరకు అయితే ఇంటర్లో నీ క్లాస్మేట్ ఎలాగ అవుతుందిరా? అనవసరంగా ఎందుకు సార్ ఇప్పుడు గెలుక్కుంటారు? ఒకవేళ చెప్పినా హార్ట్ అటాక్ వచ్చి చస్తారు. చచ్చినా పర్వాలేదు, చెప్పరా. అది కాదు సార్, కొన్ని విషయాలు విన్నట్టు, తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టుంటేనే మీరు జీవితంలో ప్రశాంతంగా బతకగలరు. నేను అలా చాతకాంత అద్దంలో ఉండలేను కానీ మర్యాదగా చెప్పు, దీనికి నీకున్న సంబంధం ఏంటి? ఒరే కూట్లే, ఇందాక నుంచి ఆ విషయం నన్ను అడిగి దొప్పించుకోపోతే నీ పిల్లని అడగొచ్చు కదా. గుడ్ ఐడియా, నువ్వు చెప్పవే. తెలుసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు ఇదంతా అవసరమా? మూసుకొని పద. ఇదేంటి తలుపు తీసింది? కొంపదీసి చెల్లెమ్మ వచ్చేసిందా ఏంటి? ఏమయ్యా, నువ్వు ఆ క్యాషియర్కి ఇచ్చింది 1000 రూపాయల నోటేనా? సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇదిగోండి, నా దగ్గర 10,000 ఉండాలి, 9,000 ఉన్నాయి చూడండి సార్. 1 2 సార్. ఎవడరాను? సార్, మా బావాజీ వాళ్ళ వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వస్తున్నాను సార్. అవును బావాజీ, చెల్లెమ్మని ఐసీలో ఏమైందిరా? పెట్టారు. సార్, డాక్టర్ గారు మా బావాజీని అర్జెంటుగా తీసుకుని రమ్మన్నారు సార్. సార్, ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం సార్, నా సెల్ ఫోన్ మీద ఒట్టు సార్. బావాజీ బాబు, ఓ పంచి సార్, ఈ 9,000లో ఓ 4,000 మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్ కి ఇచ్చేసి వెళ్ళిపో. సార్, పేరేమేయకండి. బావాజీ, ఏమైందిరా? నేను వెళ్ళేసరికి చెల్లెం వచ్చేసింది తెలుసా? నిజమా? నా సెల్ ఫోన్ మీద ఒట్టు. చెప్పు తగ్గుద్ది. అదేమన్నా భగవద్గీత ప్రతిసారి ఒట్టేసి చెప్పడానికి? సారీ బావాజీ. సరే, ఆ జిలేబీకి ఫోన్ చేయి, అసలు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఫోన్ లేదా పొరపాటున రాంగ్ నెంబర్ ఫీడ్ చేస్తాం బావాజీ. ఎందుకు సెన్లాగా తోలుకున్నావు నన్ను? ఎందుకు బావాజీ అన్ని టెన్షన్ పడతారు? బీ కూల్. ఏంట్రా కూలు? నీ అబ్బా, నువ్వు చేసిన ఏదో పనికి అడ్డంగా బుక్ అయ్యాను ప్రతి దానికి. సరే, నేను చేసిన తప్పే. అబ్బా, ఇప్పుడేం చేయాలి చెప్పండి. ఓ పని చేయి, నువ్వు మా ఇంటికి వెళ్ళు, నా గురించి ఏం తెలియనట్టు అడుగు. అప్పుడు మా ఆవిడ మాట్లాడే మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందో అర్థం అవుతుంది. సూపర్ ఐడియా బావాజీ. బయలుదేరనా? బయలుదేరు, నరాలు తెగిపోతున్నాయి. యాదవ్వా, బావ నాతోనే ఇలా బిహేవ్ చేసిన వాడు వేరే అమ్మాయిలతో ఇక ఎలా ఉంటాడో ఊహించుకో. అయ్యో భగవంతుడా. ఊరి నుంచి ఎప్పుడొచ్చో చెల్లెమ్మా? ఇప్పుడే. వంశీ లేడమ్మా? లేడు. ఏం జరిగింది చెల్లెమ్మా, చాలా కోపంగా ఉన్నావు? ఏం లేదు. ఏదో జరిగింది. ఏం జరిగింది చెల్లెమ్మా? మీ ఫ్రెండ్ చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఆయన చేసిన పాడు పని చెప్తే నువ్వే ఆశ్చర్యపోతావన్నయ్యా. ఏం చేశాడు చెల్లెమ్మా? ఇలాంటి పని ఈయన గారు చేస్తారని నేను ముందే ఊహించాను. అది సరే చెల్లెమ్మా, వాడు ఏం చేశాడో చెప్పు, ఇక్కడ పిలిపించి నీ ముందు కడిగేస్తాను. వద్దులే అన్నయ్య, నువ్వో నేనే చెప్తే మారే రకం కాదాయన. అలా అని నేను చూస్తూ ఊరుకోను. ఈ గొడవతో నా కాపురం నాశనం అయిపోయినా సరే ఏదో ఒకటి తేల్చుకుంటాను. అంత పెద్ద తప్పు వాడు ఏం చేశాడు చెల్లెమ్మా? చేశాడులే అన్నయ్య, చెప్పుకుంటే సిగ్గుచేటు. సర్లే చెల్లెమ్మా, నీకు చెప్పడం ఇష్టం లేనట్టుంది, వెళ్ళి వాడిని అడుగుతానులే. వెళ్ళి అడుగు, సిగ్గు లజ్జ లేకుండా చెప్తాడు. సరే చెల్లెమ్మా. ఇదిగో అన్నయ్య, ఇక నుంచి ఆయనతో తిరగడం మానుకో, లేకపోతే నీకు ఇలాంటి పాడుబుద్ధులే వస్తాయి. నాయన సొంటి నేను వంశీకృష్ణ, నిన్న చిలుకూరు బాలాజీ కాపాడాలి. బావాజీ. ఎరా మాట్లాడావా? మాట్లాడాను. ఏముంది? అరుంధతి సినిమా క్లైమాక్స్ లో అనుష్కల చెల్లెమ్మ నీ మీద పిచ్చి కోపంగా ఉంది.
అంటే ఇప్పుడు త్రిష నీ ఫ్రెండ్ అని దానికి అర్థం కాలేదా? చెల్లెమ్మ డైలాగ్స్ని బట్టి చూస్తూ ఉంటే ఆ త్రిష నీ గురించి మాత్రమే చెప్పినట్టుంది. అయినా మనమే ఏవేవో ఊహించుకోవడం ఎందుకురా? ఆ అమ్మాయిని ఒకసారి డైరెక్ట్గా కలిసి అడిగి తెలుస్తుంది కదా. కరెక్టే బావాజీ. ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ నీకు తెలుసా? నాకు తెలియడం ఏంట్రా? నీకు తెలీదా? అవసరం ఏముందని అడ్రస్ అడగలేదు బావాజీ. బాబుజీ తిడితే బాధపడతావు, కొడితే ఏడుస్తావు. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? ఏదో ఫ్లోలో అలా చేసేస్తుంటాం బావాజీ. చెయ్యి ఏదో ఒక రోజు నా చేత నరికేస్తానా? ఇలా జరుగుతుందని ముందే నాకేమైనా తెలుసా? అరే చెయ్యని తప్పుకే మా ఆవిడ నన్ను అనుమానించి టార్చర్ పెడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎంత గొడవ చేస్తుంది ఏంటో. టెన్షన్ పట్టం ఎందుకు? ఆ త్రిషను పట్టుకుంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోద్దిగా. ఇంత పెద్ద సిటీలో ఎక్కడ వెతుకుతావురా? శ్రీ నమితానంద స్వామి గారైతే ఇలాంటి విషయాలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెళ్ళి తెలుసుకో. రండి బాబు రండి, పంచులు కట్టుకుంటారా? ఏం అక్కర్లేదండి. ఫ్రెష్ లడ్డూలు ఏమైనా వచ్చాయా అంటే? వచ్చాయిగా. నువ్వు నోర్మై. త్రిష ఉంటే పిలుస్తారా? ఉంది బాబు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకుని వస్తా. ఓకే అండి. థ్యాంక్ గాడ్. ఈ అమ్మాయి ఎంత ఈజీగా దొరుకుతుందని అనుకోలేదు బాబు. చూసావు బాబాజీ, నమితానంద స్వామీజీ ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు? త్రిష, మీరు అడిగారుగా. ఈ అమ్మాయి కాదండి, తను సన్నీ లియోన్లా ఉంటుంది. బాబాజీ పోలీసులు వచ్చినట్టున్నారు, రండి కాసేపు ఆ రూమ్ లో దక్కుంది. లోపలికి వెళ్ళండి. ఏంట్రా ఇదంతా? కళకళలాడుతుంది. ఏంటి సేయ్ గారు, బాగున్నారా? ఏం పని మీద వచ్చారు? మీ వాళ్ళ లంగా జాకెట్లు దిగిపోదామని వచ్చాను. మళ్ళీ దుకాణం ఓపెన్ చేసావట? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మేమంటే ఎవరో గిట్టని వాళ్ళు మీకు కంప్లైంట్ చేసినట్టున్నారు. అంతేగాని బిజినెస్ చేయడం లేదంటావు. అవును సేయ్ గారు, నా మొగుడి మీద ఒట్టు. అమ్మనియం, నీలాంటి దాన్ని కట్టుకుని ఇంకా వాడు ఎక్కడ బతుకుంటాడు? ఎప్పుడో వచ్చుంటాడు. రా పైకి రా. ఇటే వస్తున్నారా? ఈ రూమ్ లో ఎవరిని దాచావు? అబ్బే అదేం లేదు సేయ్ గారు, ఇది స్టోర్ రూమ్. అలాగా? ఏ తాళం తెరువు చూద్దాం. తర్వాత చూద్దరు కానీ రండి సేయ్ గారు. ఫిల్టర్ కాఫీ తాగుదురు, మా పిల్లలు బాగా చేస్తారు. ఆహా, మర్యాదలు తర్వాత చేద్దు గానీ ముందు తాళం తీ. నిన్నే తాళం దే. అబ్బా కొట్టాడు బావా. ఊర్చుకోరా, తప్పదు. ఏంట్రా గుసగుసలు? అన్న వల్ల కాదు బావా, నేను తిరిగేస్తాను. అమ్మా మీరా? ఎరా వీళ్ళావిడికి హార్ట్ అటాక్ అని పొద్దున్నే పాచిమోహన్ అబద్ధాలాడి ఇక్కడికి తీసుకొస్తావా? అబ్బా అంతాగా లేకున్నారా? ఎరా వచ్చిన పని పూర్తయిందా లేక మధ్యలో నేను వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేశానా? లేదు సార్, అసలు మేము అందుకోసం రాలేదండి. మరి ఎందుకోసం వచ్చారమ్మా? ఆధార్ కార్డు ఫోటో దిగడం కోసం వచ్చారా? సెన్స్ లేకుండా మాట్లాడకండి సార్. టెన్షన్ లో ఉన్నప్పుడు ఏంటి కుళ్ళు జోకులు? ఐఎమ్ వెరీ సారీ సార్. సరే తమరు ఎందుకోసం వచ్చారు రేపు కోర్టులో జడ్జి గారు ముందు చెప్తారు కానీ. సార్ ఆ గదిలో నా పర్స్ పడిపోయినట్టుంది, వెళ్ళి తెచ్చుకుంటాను సార్. సరే తొందరగా వెళ్ళి తెచ్చుకోపో. ఇప్పుడే వచ్చేసి. సార్ వాడు గోడ దూకి పారిపోయాడు. ఎక్కడికి వెళతాడరా? వీడిని తీసుకెళ్లి లాకప్ లో పడేసి 4 కుమ్మితే వాడే వస్తాడు. సార్ ఇది అన్యాయం సార్. అన్యాయమో సామాజిక న్యాయమో స్టేషన్కి వెళ్ళి తెలుసుకుందాం. పదా ఏంట్రా తెలుసుకునేది? నేను రాను. చిత్తకాతి కుక్కలారా, ఇద్దరు ఏదో ఒకరోజు దొరకపోరు, అప్పుడు చెప్తారా మీ పని? ఇంకేం చెప్పకండి. మీరు చెప్పినా వినను, వినినా నమ్మను. అది కాదు గీత, నేను ఎంత వద్దని చెప్పినా వినకుండా రాంబాబు గడే అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బుద్ధి లేనోడు అలా చేస్తే దాన్ని వెంటనే పంపేయాలన్న సెన్స్ లేదా మీకు? ఆ అమ్మాయి నేను వెళ్ళిపోమని అన్నాను, కానీ ఆపండి మీ అబద్ధాలు. తమరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. అవకాశం వస్తే ఏ ఆడదాన్ని వదలరు. స్టాప్. ఆర్ యు మ్యాడ్? నేను అలాంటి అయితే రాత్రి వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడిని కదా. అవును, దాని తిండి కోసం బయటికెళ్ళి ఆ గొడవలో ఇరుక్కోకపోయింటే వచ్చాక రాత్రంతా దాంతో ఎంజాయ్ చేసేవాడివిగా. గీత, ఎందుకు అనవసరంగా పిచ్చి పిచ్చివని ఊహించుకుని మనసు పాటు చేసుకుంటావు? మీలాంటి మొగుడుంటే ఏ పెళ్ళామైనా మనశ్శాంతిగా ఎలా ఉంటుంది? అయినా మీకు ఇలాంటి పాడు పని చేయాలని ఎందుకు అనిపించింది? నీ వల్లే. నా వల్ల? అవును, నేనేం చేయకపోయినా ప్రతిసారి నన్ను అనుమానిస్తావు. కావాలని ఖచ్చితంగా ఈ పని చేశాను, ఇక ముందు కూడా చేస్తా. ఓహో అలాగా? మీరింత మాట అన్నాక నేను బతకను, చచ్చిపోతాను. చావు దరిద్రం వదిలిపోద్ది, ప్రశాంతంగా బతుకుతాను. ఏంటి నన్ను చావమంటావా? ముందు నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను. ఏమైందా ఎందుకు గట్టిగా వచ్చావు? క్రికెట్ లో జపాన్ వాళ్ళ చేతిలో మన వాళ్ళు చిచ్చుగా ఓడిపోయినట్టు కల వచ్చింది. అయితే మాత్రం ఇంత కావాలా? వారు అరవడంటే తొక్కలో జపాన్ చేతిలో మన వాళ్ళు ఓడిపోతే
జపాన్ వాళ్ళు క్రికెట్ ఆడరు కదరా.